హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మనకైతే కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం అయితే కంప్లీట్ అయ్యింది. ఈరోజు వచ్చేసి రెండవ అధ్యాయం అయితే చూసుకుందాము. రెండవ అధ్యాయం పేరు సోమవార వ్రత మహిమ. ఇది పాడ్యమి వెళ్ళిన తెల్లవారు విధియ రోజైతే మనం చదువుకోవాల్సి ఉంటుంది. దీని కథ పేరు సోమవార వ్రత కథ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవతలకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలయును. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగారము చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును. అటులా చెయ్యలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలయును. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము చేసి ఏ విధమైన పలహారములు కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా నొక ఇతిహాసము కలదు. దీనిని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును యగుటచే లోకులెల్లరూ నతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండెడివారు. అటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు నిష్ఠురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమెయందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమున కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు.
ఇట్లా కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలోనున్న సమయములో చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేదని అతి రహస్యముగా దొడ్డిదారిన గోంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవేచి పైన చెత్తా చెదారముతో నింపి ఏమీ తెలుగని ఎరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ యాటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణసంకరాలు అయ్యెను. అంతియేగాక పడుచుకన్నెలకు భర్తలతో కాపురము చెయ్యుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారిని కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా యవ్వన బింకము ఎంత కాలముండదు కదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరము మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీరపటత్వము కృశించి కురూపియై భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడామెను తొంగి చూడరైరి. ఆ పరిసరాల ప్రాంతారానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటులా నరక బాధలనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికున్నన్ని నాళ్ళు ఒక్కనాడైనా పురాణ పఠనము పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా, ఈమె పాపచరిత అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటులలామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసితిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము నరకములో వేయగా అందు ఇనుపముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్కజన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టేవారు కొట్టుతూ, తిట్టేవారు తిట్టుతూ, తరుముతూ వారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నము నలుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగెను. ఆ సమయమున ఈ కుక్క వచ్చి
ఆ బలి అన్నము తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన ఆ బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండవలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుముయని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను. మరల రక్షింపుము రక్షింపుము యని కేకలు వినబడెను. మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 16 జన్మల మందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల నరక మనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను యని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నది గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగా ఆ విమానమెక్కి శివసాన్నిధ్యము కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివసాన్నిధ్యము పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తం. ఈ విధంగా రోజు ఒక స్టోరీ అయితే ఉంటుంది కార్తీక మాసంలో. మనం ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం అయితే చదివినట్టయితే బుక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఎవరైనా చదవటానికి వీలు లేకుండా ఉండేవారు ఖచ్చితంగా ఈ విధంగా ఫోన్లో అయినా సరే యూట్యూబ్లో ఉన్న స్టోరీని అయితే వింటే చాలా పుణ్యం వస్తుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.